వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం ఈ నెల 17వ తేదీ నుండి సీతారాముల కళ్యాణోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లు ఏర్పాటు, విద్యుత్ దీపాలంకరణ, కళ్యాణ వేదిక ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ప్రతి సంవత్సరం రాజన్న ఆలయంలో రాములవారి కళ్యాణం ఘనంగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. విద్యుత్ దీపాల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం, హరిహరాదుల క్షేత్రం, సిరిసిల్ల జిల్లా, వేములవాడ, తెలంగాణలోనే ఇది చాలా పెద్ద దేవాలయం, చారిత్రాత్మకమైన దేవాలయం. ఈ దేవాలయంలో ఇటు రాజరాజేశ్వరుడికి, అటు ఉన్నటువంటి సీతారామచంద్రుల స్వామివారు, అదేవిధంగా క్షేత్రపాలకుడైనటువంటి అనంత పద్మనాభ స్వామి వీరందరూ కూడా కొలువై ఉన్నారు. ఈ క్షేత్రంలో యథావిధిగా శ్రీరామనవమి ఉత్సవాలు నిన్న 9వ తారీఖు మన ఉగాది సందర్భంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగానే 17వ తారీఖు రోజున శ్రీరామనవమి కళ్యాణము, సీతారామచంద్ర స్వామి కళ్యాణం కూడా వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ నిర్వహించేటువంటి కళ్యాణానికి వచ్చేటువంటి భక్తులు దాదాపుగా సుమారుగా 30 నుంచి 40 వేల మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వచ్చేటువంటి భక్తులకి ఏర్పాట్లలో భాగంగా అన్నీ కూడా మేము త్రాగునీరు కావచ్చు, అదేవిధంగా చలువ పందిళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర వారికి నీడ, ఇవన్నీ కూడా మేము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ఇవన్నీ కూడా చేస్తున్నాము. కాబట్టి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా మేము మెయిన్ ఈసారి ఏసీలు కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా యథావిధిగా 17వ తారీఖు 12:30కు ఈ యొక్క సీతారామ కళ్యాణం జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణం అనంతరము వచ్చేటువంటి భక్తులకు అన్నదానం కూడా దేవస్థానం తరఫు నుండి చేయబడుతుంది. సుమారుగా ఒక 30 నుంచి 40 వేల మందికి అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. సాయంత్రం 5 గంటలకి రథోత్సవము వైభవంగా నిర్వహించబడుతుంది. కాబట్టి ఈ యొక్క సీతారామ కళ్యాణము, రథోత్సవము ఇవన్నీ కూడా భక్తులు తిలకించి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్తూ కోరుకుంటూ